is a combination of vertices and edges. So we can represent it. Graph is equal to, sorry, G is equal to V and E, where G is a graph, V is vertices, or we can call as nodes, or we can call as points. E is nothing but edges are connecting nodes, are connecting path between nodes. Now consider one example: A, B, C, D. A, B, C, D వీటిని నోడ్స్ అంటాం. సో ఈ కనెక్ట్ అయ్యే పాత్ని మనం ఎడ్జెస్ అంటాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్. దీన్ని ఎడ్జెస్, దీన్ని నోడ్. నౌ క్లియర్. సో ఇవి నోడ్స్, ఇవి ఎడ్జెస్. సో నౌ గ్రాఫ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. One is directed graph, or another one is undirected graph. డైరెక్టెడ్ అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి లొకేట్ చేయడం, డైరెక్షన్ ఇవ్వడం, రైట్. ఇలా, ఇది డైరెక్టెడ్ గ్రాఫ్. అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఏముండదు, లైక్, రైట్. దీన్ని అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటారు. అగైన్ గ్రాఫ్స్ బేసికల్లీ స్ట్రాంగ్ గ్రాఫ్ ఉంటాయి, స్ట్రాంగ్లీ కనెక్టెడ్ అండ్ వీక్లీ కనెక్టెడ్. స్ట్రాంగ్లీ అంటే ఆల్ డైరెక్షన్స్, ఇప్పుడు ఏ, బి, సి, డి ఇలా ఉందనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఎన్ని పాసిబుల్ డైరెక్షన్స్ ఉంటాయి అన్నిటినీ కనెక్ట్ చేసేది, రైట్. దీని నుంచి బి నుంచి 3 పాయింట్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్కి కనెక్ట్ చేస్తున్నాం. సో బి నుంచి ఏ, సి అండ్ డి, ఏ నుంచి రిమైనింగ్ బి, సి, డి ఇలా. అంటే ఒక నోడ్ నుంచి రిమైనింగ్ అన్ని నోడ్స్ని కనెక్ట్ చేసి దాన్ని స్ట్రాంగ్లీ కనెక్టెడ్ పాత్ అంటాం. అలా కాకుండా లైక్ ఇలా ఉందనుకున్నా, ఇలా కనెక్ట్ అయింది, దీన్ని వీక్ గ్రాఫ్ అంటాం, రైట్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏ నుంచి డికి కనెక్ట్ అయ్యలేదు కాబట్టి దీన్ని వీక్ గ్రాఫ్ అంటాం, రైట్. గ్రాఫ్స్ ఆర్ అగైన్ డివైడెడ్ బేస్డ్ ఆన్ ది ఎడ్జెస్ వాల్యూ, ఆర్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఎ కాస్ట్ ఆర్ వెయిట్. అంటే ఇప్పుడు ఇందాక మనం ఎడ్జ్ అంటే పాత్ అనుకున్నాం కదా, ఏ, బి, సి అండ్ డి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ 4 యూనిట్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 యూనిట్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 యూనిట్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్. దీన్ని ఏమంటున్నాం? వెయిటెడ్ గ్రాఫ్. ఎందుకంటే ఎడ్జ్ వాల్యూ అంటే ఏ టు సిని రీచ్ అవ్వడానికి 2 యూనిట్స్ ఆఫ్ లెంత్ ఉంది, అండ్ ఏ టు బిని రీచ్ అవ్వడానికి 4 యూనిట్ ఆఫ్ లెంత్ ఉంది. సో దీన్ని వెయిటెడ్ గ్రాఫ్ అంటాం. అన్వెయిటెడ్ గ్రాఫ్ అంటే జస్ట్ దెర్ ఈస్ నో వాల్యూ, దెర్ ఈస్ నో కాస్ట్. దీన్ని కాస్ట్ ఆర్ వెయిట్ అంటాం. ఈ వాల్యూని, ఎడ్జ్ వాల్యూని కాస్ట్ ఆర్ వెయిట్, రైట్. నౌ see this. First one is graph directed and undirected, and graphs are 2 types: strongly connected and weakly connected, based on the connectivity, based on the direction, and based on the cost and cost. So now consider one example of different algorithms. Before learning this, what is spanning tree? Spanning tree అంటే ఏంటంటే ఏ, బి, సి అండ్ డి ఇవి నోడ్స్. అయితే 1 నోడ్ నుంచి రిమైనింగ్ అన్ని నోడ్స్ని కనెక్ట్ అన్ని నోడ్స్ కనెక్ట్ అవ్వాలి, బట్ సర్కిల్ ఫామ్ అవ్వదు. దాన్ని స్పానింగ్ ట్రీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 ఇది మనకి ఎగ్జాంపుల్ గ్రాఫ్. సో నౌ ఫైండ్ ది స్పానింగ్ ట్రీ. సో ఏ, బి, సి, డి. సో 1 వే, రైట్, సర్కిల్ ఫామ్ అవ్వట్లేదు, ఆల్ నోడ్స్ ఆర్ కనెక్టెడ్, రైట్. దిస్ ఈజ్ 1, అండ్
పాసిబుల్ అన్నీ డ్రా చేయాలి. సి డి ఫర్ ఎగ్జాంపుల్ 1 సారీ ఇది లేదు కదా, ఇలా అనుకుందాం. మనకి ఎగ్జాంపుల్ ఇది లేదు కాబట్టి ఇలా రైట్. దిస్ ఈజ్ సెకండ్ స్పానింగ్ ట్రీ. స్పానింగ్ ట్రీ ఈజ్ నథింగ్ బట్ కనెక్టెడ్ ది ఆల్ ది నోట్స్ without circle or without what loop A, B, C and D. Now this. So this is called all possible trees. This is called spanning trees అంటాం. వీటిని స్పానింగ్ ట్రీస్. స్పానింగ్ ట్రీ అంటే ఏంటి? సర్కిల్ ఫామ్ అవ్వకుండా అన్ని నోట్స్ని కనెక్ట్ చేసేదాన్ని స్పానింగ్ ట్రీ అంటాం. సో వాట్ ఈజ్ మినిమం స్పానింగ్ ట్రీ? మినిమం స్పానింగ్ ట్రీ, మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటి? సో ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తున్నాను, ABCD. సో ఇక్కడ ఒక నోడ్ కాస్ట్ వాల్యూ ఇస్తున్నాను. దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3 అండ్ దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 4, దిస్ ఇస్ 5. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద కాస్ట్. నౌ వీ నీడ్ టు ఫైండ్ ఆల్ పాసిబుల్ స్పానింగ్ ట్రీస్ ఫస్ట్. 1 A, B, C and D, 4 nodes. One is here, one is here and one is here. This is one kind of spanning tree. A, B, C and D. This is second spanning tree. Cycle form avatledu, all nodes are connected. Then R A, B, C, D. So 1. This is also one of the spanning tree. So consider this is 2 and this is 3, this is 4. So total cost is 2 plus 3 plus 4, that is 9. Here 2, this value is 3, this value is 1. So this is 6, 2, 5, 4. This value is 11. So what is the minimum cost? So 6 is minimum. So this is called, this is a minimum cost spanning tree, right? This is minimum cost spanning tree. And so subscribe now and press the bell icon. Never miss an update.